హాయ్ ఎవరివన్. మీకు లాస్ట్ వీడియోలో నేను యూడిఎక్స్ఓస్ అంటే ఏంటి, ట్రాన్సాక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను వెబ్3లో. ఈరోజు వచ్చి మనం చూడబోయే కాన్సెప్ట్ వచ్చి ఎథీరియం అన్నమాట. అసలు ఎథీరియం అంటే ఏంటి, ఎథీరియం గురించి మొత్తం. యాక్చువల్లీ ఎథీరియం కూడా ఒక క్రిప్టో కరెన్సీ అనమాట. ఇది బిట్కాయిన్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ క్రిప్టో కరెన్సీ. దీని గురించి ఇంట్రడక్షన్ చెప్తాను, ఎథీరియం ఎట్లా స్టార్ట్ అయింది. దీన్ని స్టార్ట్ చేసిన విటాలిక్ బ్రూటన్, దిస్ పర్సన్ అనమాట. Co-founder of Ethereum is Vitalik Buterin. He proposed the project to the Bitcoin community. They did not consider this. Then he started towards this project. యాక్చువల్గా కో-ఫౌండర్ అయిన విటాలిక్ బ్రూటన్ బిట్కాయిన్ కమ్యూనిటీకి ప్రపోజ్ చేసిన అనమాట ఈ ప్రాజెక్ట్, ఇట్లా ఎథీరియం గురించి చేస్తే వాళ్ళు తను కన్సిడర్ చేసుకోలేదు. కన్సిడర్ చేసుకోకపోతే తర్వాత ఓన్గా ఇతనే స్టార్ట్ చేశాడు అనమాట. దాని గురించి ఆ ప్రాజెక్ట్ గురించి వచ్చాడు. యాక్చువల్గా ఇన్ బిట్కాయిన్ we only make transactions on బ్లాక్ చైన్, అంటే సెండింగ్ అండ్ రిసీవింగ్. అంటే మనం యాక్చువల్గా బిట్కాయిన్లో ఏం చేయగలుగుతాం అంటే ఎవరికైనా పే చేయగలుగుతాం లేదా రిసీవ్ చేయగలుగుతాం, అది మాత్రమే చేయగలుగుతాం. బట్ కమింగ్ టు ఎథీరియం, ట్రాన్సాక్షన్స్ ఒకటే కాకుండా ఆల్సో రన్ ద ప్రోగ్రామ్స్. వాటిని ఏమంటారు, స్మార్ట్ కాంట్రాక్ట్స్ అంటారు అనమాట. ఇక్కడ బిట్కాయిన్కి ఎథీరియం డిఫరెన్స్ ఏమొస్తుందంటే, బిట్కాయిన్లో క్లోజ్డ్ అనమాట. క్లోజ్డ్ అంటే ఇంటరాక్ట్ అవ్వచ్చుకొని ఓన్లీ ఫర్ సెండింగ్ అండ్ రిసీవింగ్ ఓన్లీ. దాంతో ఇంటరాక్ట్ అయ్యి ప్రోగ్రామ్స్ రన్ చేసుకోలేము అనమాట. కానీ ఎథీరియం అట్లా కాదు, సెండ్ చేసుకోవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు. ఆల్సో మనకు కావాల్సిన ప్రోగ్రామ్స్ కూడా రన్ చేసుకోవచ్చు అనమాట. వాటిని వెబ్3లో ఏమంటారు అంటే స్మార్ట్ కాంట్రాక్ట్స్ అంటారు అనమాట. స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే ఏంటంటే సర్టెన్ యాక్టివిటీ అనమాట. కాంట్రాక్ట్ లైక్ ఎట్లా చెప్పొచ్చు అంటే, ఏదైనా వర్క్ కోసం మనం కాంట్రాక్ట్ ట్రై చేసాం అనుకో, ఆ పని మనం చేయగలుగుతాం కదా. ఇది ఏదైనా వర్క్ కాంట్రాక్ట్ తీసుకుంటే అట్లా ఇది ఆ వర్క్ గురించి అనమాట. ఏ వర్క్స్ ఉంటాయంటే వెబ్3లో లైక్ డి యాప్స్ అంటే డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్, లేదా స్టేకింగ్, ఇంకా మళ్ళీ డిజిటల్ అసెట్స్ని బారుగా పెట్టి లోన్స్ తీసుకోవడం, అట్లా ఇంకా చాలా ఉంటాయి. బేసిక్గా ఇది అనమాట. ఓన్లీ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే బిట్కాయిన్కి ఎథీరియంకి ఇది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. ఇది బిట్కాయిన్ గురించి, ఇది ఎథీరియం గురించి. మీకు ఎథీరియం గురించి ఇంకా కావాలంటే GEDS.ethereum.orgకి వెళ్తే మీకు దొరుకుతుంది, లేదా ఎథీరియం వైట్ పేపర్ అనుకుంటున్నా మీకు ఆన్లైన్లో చూపిస్తున్నాం అన్నమాట. ఎథీరియం వైట్ పేపర్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి టైప్స్ ఆఫ్ నోడ్స్ అనమాట. నోడ్సే ఉంటాయి బ్లాక్ చైన్లో. ఫుల్ నోడు, లైట్ నోడ్, హెచ్ఎం నోడ్. ఈ 3 నోడ్స్ ఉంటాయి అన్నమాట. ఫుల్ నోడ్ అంటే ఏంటంటే స్టోర్స్ ఫుల్ బ్లాక్ చైన్ డేటా, ఆల్సో దిస్ ఇస్ పీరియాడికల్లీ ప్రౌండ్. సో ఫుల్ నోడ్ డజంట్ నాట్ స్టోర్ ఆల్ స్టేట్ డేటా బ్యాక్ టు జెన్సిస్. ఫుల్ బ్లాక్ చైన్ డేటాని స్టోర్ చేసుకుంటుంది, కానీ పీరియాడికల్గా ఏంటంటే చేంజ్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే రిమూవ్ అవుతూ ఉంటుంది డేటా. నాట్ ఆల్ డేటా అనేది జెన్సిస్ డేటాలో స్టోర్ చేయాలి బ్యాక్ టు జెన్సిస్. అంటే జెన్సిస్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా, స్టార్టింగ్ బ్లాక్ ఆఫ్ ద బ్లాక్ చైన్. పార్టిసిపేట్స్ ఇన్ బ్లాక్ వ్యాలిడేషన్. ఫుల్ నోడ్ ఏంటంటే బ్లాక్ వ్యాలిడేషన్లో పార్టిసిపేట్ చేయాలి. వెరిఫై ఆల్ బ్లాక్స్ అండ్ స్టేట్స్. వెరిఫై చేయడానికి ఆ బ్లాక్స్ని అండ్ స్టేట్స్ అంటే ఏ కండిషన్లో ఉన్నాయి. సర్వ్స్ ద నెట్వర్క్ అండ్ ప్రొవైడ్స్ డేటా ఆన్ రిక్వెస్ట్. ఇప్పుడు నెట్వర్క్ ప్రొవైడ్ చేయాలంటే సమ్ రిక్వెస్ట్ పంపారనుకో, ఆ డేటాని ప్రొవైడ్ చేస్తాం అనమాట ఈ ఫుల్ నోడ్. ఆల్ స్టేట్స్ కెన్ బి డెరైవ్డ్ ఫ్రమ్ ఏ ఫుల్ నోడ్. ఆల్సో వెరీ ఓల్డ్ స్టేట్స్ ఆర్ రీకన్స్ట్రక్టెడ్ ఫుల్ ఫ్రమ్ రిక్వెస్ట్ మేడ్ టు హెచ్ఎం నోడ్స్. ఇందులో ఏంటంటే ఆల్ స్టేట్స్ కెన్ డెరైవ్డ్ ఫ్రమ్ ద ఫుల్ నోడ్. ఫుల్ నోడ్ నుంచి ఆల్ స్టేట్స్ అన్ని అంటే పాతికి ఉంటాయి కదా, రీకన్స్ట్రక్ట్ అయ్యి ఉంటాయి అన్నమాట. అంటే ఓల్డ్ ఉంటాయి కదా, వాటిని రీకన్స్ట్రక్ట్ చేసి
హెచ్ఐ నోడ్స్కి పంపిస్తుంది అనమాట. ఇవి ఫుల్ నోడ్. నెక్స్ట్ వచ్చి లైట్ నోడ్ అనమాట. స్టోర్స్ ఓన్లీ ద బ్లాక్ హెడర్ అండ్ డిపెండ్స్ ఆన్ ద ఫుల్ నోడ్. బేస్డ్ ఆన్ ద ఫుల్ నోడ్ బట్టి ఇది ఏంటంటే బ్లాక్ హెడర్ నుంచి మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. ఫర్ లో కెపాసిటీ డివైస్ విచ్ కెనాట్ బి అఫోర్డ్ టు స్టోర్ ద గిగాబైట్స్ ఆఫ్ డేటా. లో కెపాసిటీ డివైస్ వచ్చేది అంటే గిగాబైట్స్ కన్నా తక్కువ స్టోర్ చేసుకుని ఉంటాయి డివైస్ని, వాటిలో మాత్రమే అనమాట. ది లైట్ నోట్స్ డోంట్ పార్టిసిపేట్ ఇన్ ద కన్సెన్సస్, దట్ ఈస్ దే కెనాట్ బి మైనర్స్ ఆర్ వ్యాలిడేటర్స్. ఈ లైట్ నోట్స్ ఏంటంటే మైనర్ కాదు, వ్యాలిడేటర్ కాదు, బట్ దే కెన్ యాక్సెస్ ద ఎథీరియం బ్లాక్ చైన్ విత్ ద సేమ్ ఫంక్షనాలిటీ యాజ్ అ ఫుల్ నోడ్. కానీ సేమ్ యాజ్ లైక్ ఫుల్ నోడ్ లాగా యాక్సెస్ చేస్తుంది అనమాట ఎథీరియం. చివరి ఆర్కైవ్ నోడ్ స్టోర్స్ ద ఎవ్రీథింగ్ కెప్ట్ ఇన్ ద ఫుల్ నోడ్ అండ్ బిల్ట్ ఇన్ ఆర్చైవ్ ఫర్ ద హిస్టారికల్ డేటా రిక్వెస్ట్ టెరాబైట్స్ ఆఫ్ డిస్క్ స్పేస్. ఇది ఏంటంటే స్టోర్స్ ఎవ్రీథింగ్ కెప్ట్ ఇన్ ద ఫుల్ నోడ్. ఫుల్ నోడ్లో ఉన్న డేటా మొత్తం స్టోర్ చేసుకున్నది బిల్ట్ ఆన్ ద ఆర్చైవ్ ఫర్ ద హిస్టారికల్ డేటా. హిస్టారికల్ డేటా అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది అన్నమాట. రిక్వెస్ట్ టెరాబైట్స్ ఆఫ్ డిస్క్ స్పేస్. ఇది ఎంత స్టోరేజ్ అంటే మొత్తం డేటా అంతా ఇందులో స్టోర్ అవుతుంది కాబట్టి రిక్వెస్ట్ టెరాబైట్స్ కావాలన్నమాట దీనికి. నెక్స్ట్ వచ్చి ఎథీరియం అకౌంట్స్ అంటే ఏంటి? అండ్ ఎథీరియం అకౌంట్ ఈజ్ అన్ ఎంటిటీ విత్ ఈథర్ ETH బ్యాలెన్స్ దట్ కెన్ బి సెండ్ ఆర్ రిసీవ్ ట్రాన్సాక్షన్ ఆన్ ద ఎథీరియం. ఎథీరియం అకౌంట్ అంటే ఏంటంటే లైక్ మీకు బ్యాంక్ అకౌంట్ ఎట్లా ఉంటుంది అట్లా సేమ్. అది మీ SBI అని డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి. SBI అని, ICICI అని, ఆంధ్ర బ్యాంక్ అని, యూనియన్ బ్యాంక్, ఇట్లా నేమ్ మారిపోతూ ఉంటుంది కానీ అందులో ఉండే మనీ సేమ్. కానీ ఇందులో ఏంటంటే ఎథీరియం ఒకటి ఎథీరియం అకౌంట్స్ అని బిట్కాయిన్ అకౌంట్స్ ఉంటాయి. ఈ ఎథీరియం అకౌంట్స్ ఏంటంటే ఈథర్ అనే బ్యాలెన్స్ ఉంటుంది. ఈథర్ అంటే అది కాయిన్, ఎథీరియం కాయిన్. దాన్ని ETHతో దాంతో డినోట్ చేస్తాం అనమాట. ఇట్ క్యాన్ బి సెండ్ ఆర్ రిసీవ్ ద ట్రాన్సాక్షన్ ఎథీరియం. దాన్ని ఈ ఎథీరియం అకౌంట్స్ ఏం చేస్తాయంటే సెండ్ చేసుకోవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు ట్రాన్సాక్షన్. అవి ఎథీరియం అకౌంట్స్. టైప్స్ ఆఫ్ ఎథీరియం అకౌంట్స్ ఏంటంటే ఎక్స్టర్నల్లీ ఓన్డ్ అకౌంట్, కాంట్రాక్ట్ అకౌంట్. ఇప్పుడు ఎక్స్టర్నల్లీ ఓన్డ్ అకౌంట్ వర్సెస్ కాంట్రాక్ట్ అకౌంట్ అంటే ఏం చూద్దాం. ఎక్స్టర్నల్ ఓన్డ్ అకౌంట్ అంటే మెటామాస్క్ అట్లా అనమాట. అవి వాలెట్స్ అనమాట. లైక్ ఇదిగో మీకు చూపిస్తుంది, ఇది ఎక్స్టర్నల్ నా వాలెట్. నా వాలెట్లో ఆల్రెడీ బ్యాలెన్స్ ఉంది, అందుకే చూపిస్తుంది. ఇందులో $60 ఉంది. ఇందులో ఎథీరియం మనం చూసారా, ఇది మీకు బేసిక్గా ఇది ఎథీరియం అందులో $3.2 ఉంది. ఇది వాలెట్ అనమాట. ఇది ఎక్స్టర్నల్లీ ఓన్డ్ అకౌంట్ అనమాట. ప్రైవేట్ కీ కావాలి, ప్రైవేట్ కీ ఉంటుంది. నో ప్రైవేట్ అదే మీకు కాంట్రాక్ట్ అకౌంట్ అయితే CA అయితే నో ప్రైవేట్ ఆర్ పబ్లిక్ కీ, ఏం అవసరం లేదు. కంట్రోల్డ్ బై ద హ్యూమన్. ఇందులో ఏంటంటే దీన్ని హ్యూమన్ కంట్రోల్ చేస్తాడు. ఈ వాలెట్ నేనే కదా యాక్సెస్ చేయగలను. కంట్రోల్ బై ద కాంట్రాక్ట్ కోడ్. ఇది ఏంటంటే కంట్రోల్ బై ద కాంట్రాక్ట్ కోడ్ అనమాట. కాంట్రాక్ట్ అకౌంట్ కదా అంటే ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు బ్యాంక్ ఉంది. బ్యాంక్ ఒక అకౌంట్ ఉంటుంది, మెయిన్ అకౌంట్. ఆ మెయిన్ అకౌంట్ నుంచి డిస్ట్రిబ్యూట్ అవుద్ది అమౌంట్ కదా కస్టమర్స్కి కానీ ఏమైనా ట్రాన్సాక్షన్ చేయాలంటే. ఇప్పుడు స్టోర్ చేసుకుంటాం మనం. ఒక మెయిన్ బ్యాంక్ అంటుంది. అదేంటంటే కాంట్రాక్ట్ కోడ్ అంటే కాంట్రాక్ట్ అకౌంట్. ఇప్పుడు మనం ఫోన్పే చేసుకుంటాం కదా, దాని నుంచి వేరే దానికని ట్రాన్సాక్షన్ చేసుకుంటాం. అదేంటంటే అందులో ఉన్న బ్యాలెన్స్ ఏంటంటే ఆ ప్రోగ్రామ్ అనేది యాక్సెస్ చేసుకుంటుంది. ఆ ప్రోగ్రామ్ ద్వారా ఆటోమేటిక్గా యాక్సెస్ అవుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎక్స్టర్నల్లీ ఓన్డ్ అకౌంట్స్ ఏంటంటే హ్యూమన్స్ అనమాట. ఈ వాలెట్స్ అని నేను యాక్సెస్ చేసుకుంటాను యాజ్ ఏ యూనిక్ అడ్రస్ అనమాట. అండ్ ఈ రెండింటికి యూనిక్ అడ్రస్ ఉంది. అడ్రస్ అంటే ఏంటంటే చూపిస్తాను. ఇక్కడ పైన ఉంది కదా, ఇది నా అడ్రస్, నా వాలెట్ యొక్క అడ్రస్. నెక్స్ట్ హోల్డ్స్ ETH బ్యాలెన్స్. ఇందాక చూపించాను కదా, 2 ETH బ్యాలెన్స్ హోల్డ్ చేస్తాయి అన్నమాట. ఇది టైప్స్ ఆఫ్ ఎథీరియం అకౌంట్స్ అంటే ఇవి అనమాట. ఎక్స్టర్నల్లీ ఓన్డ్ అకౌంట్, కాంట్రాక్ట్ అకౌంట్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి స్మార్ట్ కాంట్రాక్ట్.
స్మార్ట్ కాంట్రాక్ట్స్ అంటే ఏంటంటే జస్ట్ సింపుల్గా ఏంటంటే ఒక ప్రోగ్రామ్ అనమాట ఆన్ ఎథీరియం బ్లాక్ చైన్. స్మార్ట్ కాంట్రాక్ట్స్ ఆర్ సింప్లీ ఏ ప్రోగ్రామ్ ఆన్ ఎథీరియం బ్లాక్ చైన్. ఇట్స్ లైక్ ఏంటంటే సమ్ రూల్స్ అండ్ సమ్ యాక్షన్స్ ఆన్ ద పర్టికులర్ టైం. ఈ స్మార్ట్ కాంట్రాక్ట్స్ ఏంటంటే లైక్ సమ్ రూల్స్ అండ్ సమ్ యాక్షన్స్ ఉంటాయి అనమాట. ఏంటి సమ్ పర్టికులర్ టైంలో ఈ యాక్టివిటీ చేయాలి, సమ్ పర్టికులర్ టైంలో ఇది చేయాలి. స్మార్ట్ కాంట్రాక్ట్ ఏంటంటే నాట్ టర్నింగ్ కంప్లీట్లీ అనమాట. ఇది అంటే బిట్ కాయిన్ స్క్రిప్ట్లో ఏంటంటే బిట్ కాయిన్ ఏంటంటే యాక్చువల్గా క్లోజ్డ్ టైప్ అనమాట. ఓన్లీ మనీ బిట్ కాయిన్ పంపుకోవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు. కానీ ఆ కాంట్రాక్ట్స్తో మనం ఏంటంటే బిట్ కాయిన్ దాంట్లో స్టేకింగ్ అని ఇట్లా స్టేకింగ్ అంటే మనం డబ్బులు ఫర్ ఎగ్జాంపుల్ మన బ్యాంక్ అకౌంట్లో మనీ ఉందనుకోండి, మనం మనీ స్టేక్లో చేసి దానివల్ల ఇంట్రెస్ట్ పొందుతాం కదా, అట్లా ఇక్కడ కూడా సేమ్. కానీ బిట్ కాయిన్ దాంట్లో ఉండదు అట్లా. మళ్ళీ లోన్స్ తీసుకోవడం అంటే డిజిటల్ అసెట్స్ని పెట్టి బారుగా పెట్టి లోన్స్ తీసుకోవడం అది కూడా ఉండదు. మళ్ళీ సెంట్రలైజ్డ్ యాప్స్ అంటే స్వాపింగ్ అనమాట. అంటే ఒకదాని నుంచి ఇంకొక దానికి కన్వర్ట్ చేసుకోవడం ఇవేమి ఉండదు బిట్ కాయిన్ దాంట్లో. అదే కమింగ్ టు ద ఎథీరియంలో ఏంటంటే ఈ సాలిడిటీ వాడి చేయొచ్చు. బిట్ కాయిన్ స్క్రిప్ట్ అనేది లాంగ్వేజ్ కదా, దీంట్లో బిట్ కాయిన్కి వాడేది. సాలిడిటీ ఏమంటే ఎథీరియం అనమాట. మీకు అర్థమైనా చెప్తుందండి. బిట్ కాయిన్ ఈజ్ డెవలప్డ్ అండర్ ద బిట్ కాయిన్ స్క్రిప్ట్ అండ్ సాలిడిటీ ఫర్ ఎథీరియం, బట్ దేర్ ఈజ్ నో ఛాన్స్ టు రన్ ప్రోగ్రామ్స్ ఆన్ బిట్ కాయిన్ బ్లాక్ చైన్ because Satoshi not allowed to do that on the Bitcoin. It's a decentralized. In case when someone allowed to run the programs on Bitcoin blockchain, if he run infinity program running like loops, so it's destroy the Bitcoin blockchain. Actually ఏంటంటే బిట్కాయిన్ లో ఎందుకు ప్రోగ్రామ్స్ రన్ చేయలేమంటే ఇన్ కేస్ సతోషి నాకమోటి అలా బిల్డ్ చేయలేదన్నమాట. ఎందుకంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఒకవేళ అలా అలౌ చేస్తే సమ్ పర్టికులర్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఒక యాక్టివిటీని డెవలప్ చేశాడు అంటే లూప్ డెవలప్ చేసి కంటిన్యూస్గా ఇన్ఫినిటీ లూప్స్ రన్ చేశాడు అనుకోండి ప్రోగ్రామ్ని ఈ బిట్కాయిన్లో. సో దానివల్ల ఏమవుతుందంటే బిట్కాయిన్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఆగిపోతాయి అనమాట, అలా వెయిటింగ్ లూప్లో ఉండటం వల్ల. సో ఇట్స్ డిస్ట్రాయ్ ద బిట్కాయిన్ బ్లాక్చైన్. సో దట్స్ వై not turning complete. Coming to ETH, it's possible to run infinite loops programs, but we need to pay for every single line of code during the program. So nobody wants to lose lost money. So not turning infinity times. If we run lost only ideas money for running program. Actually ఏంటంటే ఇప్పుడు మీకు డౌట్ ఉండొచ్చు, అదే మనం ఎథీరియంలో చేస్తున్నాం కదా, రన్ చేస్తున్న ప్రోగ్రామ్స్ అన్నిటిని, సో ఎథీరియం బ్లాక్ చైన్ కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది కదా. కానీ ఇక్కడ ఏంటంటే మీరు ఎథీరియంలో బ్లాక్ చైన్లో మీరు రన్ చేయాలంటే ప్రోగ్రామ్స్ వీ నీడ్ టు పే ద గ్యాస్ ఫీజ్. అంటే ఎవ్రీ లూప్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక లూప్ రన్ చేస్తున్నాం, ఇఫ్ ఎల్స్ అని మీకు తెలిసే ఉంటుంది. అలాంటి ఒక ప్రోగ్రామ్ మనం రన్ చేస్తున్నాం, అది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఆ బ్లాక్ చైన్కి మనం గ్యాస్ ఫీజ్ పే చేయాలి ఈటీహెచ్. అట్లా పే చేసినప్పుడు మాత్రమే అది రన్ అవుతుంది. ఇన్ కేస్ అది అట్లా కంటిన్యూస్గా చేయడానికి ఎవరైనా చేయాలంటే వాళ్ళ మనీ లూజ్ అయిపోతుంది కదా. సో అందువల్ల వాళ్ళు ఇన్ఫినిట్ టైమ్స్ రన్ చేయలేరు కదా. సో దాని ఎఫెక్ట్ ఉండదు అనమాట. ఇన్ కేసు రన్ చేసిన సమ్ పాయింట్ ఆఫ్ టైం ఆ మనీ అనేది ఎగ్జాస్ట్ అయిపోద్ది ఆ గ్యాస్ ఫీజు పే చేయడం వల్ల. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఇట్లా గ్యాస్ ఫీజ్ అని తీసుకొచ్చారనమాట. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. బేసిక్గా మీకు నెక్స్ట్ వీడియోలో వచ్చేటప్పటికి నేను డీసెంట్రలైజ్డ్ యాప్స్ అంటే ఏంటి వాడి గురించి చెప్తాను. నెక్స్ట్ ఎథీరియం గ్యాస్ ప్రైస్ అంటే ఏంటి, గ్యాస్ లిమిట్, డావోస్ ఆర్గనైజేషన్ ఉంది, డావో అటాక్, హార్డ్ ఫోర్క్ అంటే ఏంటి, సాఫ్ట్ ఫోర్క్ అంటే ఏంటి, టోకెన్ వీటి గురించి చెప్తాను. ఇవన్నీ అయిపోయాక మీకు సాలిడిటీ గురించి అంటే సాలిడిటీ ప్రోగ్రామ్ ఎట్లా బిల్డ్ చేస్తారు, ఎట్లా రాస్తారు, స్టార్టింగ్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. అట్లా నాకు వచ్చాను కాదు, కానీ నాకు బేసిక్గా సాలిడిటీ ప్రోగ్రామ్ గురించి తెలుసు. సో మీకు ఇట్లా వీడియోస్ ద్వారా చెప్తా ఉంటే నాకు కూడా అప్గ్రేడ్ అవుతుంది కదా నా స్కిల్స్ అని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ సాలిడిటీ గురించి
చెప్తాను అనమాట. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా.